స్వీకరించాలి. గజ్వేల్లో నన్ను నమ్మి ఓటేసినటువంటి గజ్వేల్ శాసనసభగా నేను ఎన్నికైనా కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని నేను అసెంబ్లీలో నా నోటి నుంచి వినిపించాలి అనేటువంటి చిత్తశుద్ధి ఉన్న నాయకుడివే అయితే నిజంగా అసెంబ్లీలో మీ గొంతు వినిపించాలి. మేము ఏ ప్రాజెక్టులు కట్టలేదు, ఎందుకు కట్టలేదు, వచ్చినటువంటి నిధులెన్ని, తెచ్చినటువంటి అప్పులెన్ని, ఎన్ని ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది, ఎన్ని ప్రాజెక్టుల ద్వారా ఎంతమంది రైతులు లబ్ధి పొందిరు, ఎన్ని జిల్లాలు ఈరోజు సస్యశ్యామలం అవుతున్నాయి, దక్షిణ తెలంగాణ పరిస్థితి ఏంటిది, ఉత్తర తెలంగాణ పరిస్థితి ఏంటిది, ఏపీ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలకు అర్థం ఏంటిది, అది నిజమా అబద్ధమా, ఇలాంటి విషయాలను వెలుగులోకి తీసుకురాకుండా అంటే హరీష్ రావును పంపించి ఆయన చూసి వాళ్ళు చదివింది ఈడుదాకనే ఫుల్ స్టాఫ్ కాదు అది కామా ఫుల్ స్టాఫ్ ఇంకా ఉంది అని చదవడం ఏంది సార్? ఇది అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మాజీ ముఖ్యమంత్రిగా మీరు ఇంజనీరింగ్ టోపీలు పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టులలో తిరగడం జరిగింది. మేడిగడ్డ బ్యారేజ్ ఒక్కటి కుంగిపోతే అన్ని కుంగిపోతాయి అంటాడు మీ హరీష్ రావు. అన్నారం బ్యారేజ్లో బుంగలు పడితే ఏమవుతుంది, ఏ జిల్లాకి ఇబ్బంది అవుతుంది, మనం ఇంక కట్టలేకపోయినా మీరు గట్టి ఈరోజు నీళ్ళు పంచండి అంటే ఎవడి సొమ్మయ్యా కట్టడానికి? ఇంకా 40 కోట్ల దాకా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కాళేశ్వరం ప్రాజెక్టుకి. ఎట్లా పెడతాం? మీరే చెప్పారు ఉన్న కుండలన్నీ ఊడ్చుకొని మీరు పోయి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆ ఎల్ఎన్టీ సంస్థ చేతులు ఎత్తేసింది. ఏదైతే డ్యామేజ్ జరిగిందో దానికి ఇంకా మీరు బడ్జెట్ కేటాయిస్తే తప్పితే వాళ్ళు సొంతంగా రికవరీ చేయలేనటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. ఏ ప్రాజెక్టు చూసినా ఈరోజు కృష్ణా జలాల ప్రాజెక్టులు కావచ్చు, ఆ రోజు సెంట్రల్ మోడీ గారు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్కి ఆయన పర్యటనకు వచ్చినప్పుడు కూడా మీరు కలవలేదు. ఏ విషయంలో నీళ్ల పంపకాలమైన చర్చలు జరిగినటువంటి ఏ సభకు కూడా మీరు హాజరవ్వలేదు, ఏ సమావేశాలలో మీరు పాల్గొనలేదు. అట్నుంచి వచ్చే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఆంధ్ర రాజకీయాలలో ఆరితేరినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాల్సినటువంటి వాటాలు వాళ్ళు తీసుకొని పోయారు. ఇక్కడ ఉన్నటువంటి ఆ మేడిగడ్డ బ్యారేజ్ పడ్డటువంటి అది ఏదైతే ఉందో దాంట్లో నుంచి కూడా వాళ్ళకు నీళ్లు పంపిస్తూ ఉన్నాం. ఇది ఎక్కడ న్యాయం? ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షాలను అన్నింటి కూడా అనగదొక్కే ప్రయత్నం చేసినాం. బీఆర్ఎస్ పార్టీ నిజంగా ఆ రోజు అధికారంలో ఉండి ప్రతిపక్షాన్ని అనగదొక్కింది. ఈరోజు ప్రతిపక్షంలో ఉండే అధికార పార్టీని కూడా మింగాలని చూస్తూ ఉంది. ఈ ఆలోచనలు మంచిగా నిజంగా కేసీఆర్ నువ్వు చేసేటువంటి వ్యాఖ్యలు, నువ్వు వాడేటువంటి భాష ఏదైతే నువ్వు అన్నావో అక్కడ నల్లగొండ జిల్లాకు పోయి కాదు 33 జిల్లాలు స్వరాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసే వేదిక అసెంబ్లీ. శాసనసభలో స్పీకర్ గారి ముందు అక్కడ అధికార పార్టీ ఎవరైతే ముఖ్యమంత్రి గారు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు అందరూ ఉంటారు. మీ ప్రధాన ప్రతిపక్షం 39 మంది మీరు చెప్పుకుంటారు చాలా బలమైనటువంటి ప్రతిపక్షంలో ఉన్నాం మేమని. మీ ప్రతిపక్ష నాయకులు ఎందుకు లేవనెత్తట్లేదు? ఏ సమస్యను కూడా చెప్పినటువంటి అంశాలను ఎప్పుడు వాళ్ళకు విమర్శించడమే తప్పితే ఆ విషయం ఏంటిది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటి ఇంకా ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఇంకా కూడా స్టార్ట్ అవ్వని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలా చేసుకుంటూ పోతే ప్రజలకు అవగాహన ఎప్పుడు వస్తుంది, ఎవరు చెప్పేది ఏంటిది అనేది. ఒక రాష్ట్రంలో అధికార పార్టీ పరిపాలన కొనసాగుతూ ఉంది అని అంటే ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర అనేది ఎక్కడైనా ఉండాలి. ఎందుకంటే ప్రశ్నించేటువంటి ప్రతిపక్షం లేకపోతే అధికార పార్టీకి ప్రశ్నలు అనేవి తగలవు. ఎక్కడ కూడా అది అధికారం అనేది సజావుగా సాగదు. ప్రతిపక్షమే ఇంత దారుణంగా వ్యవహరిస్తూ ఉంటే అధికార పార్టీకి కళ్ళమేసేటువంటి విధి విధానం ఎక్కడి నుంచి వస్తుంది? ఎంత మంచి పార్టీ అయినా, ఎంత సుపరిపాలన సాగుతున్నటువంటి పార్టీ అయినా కూడా ప్రతిపక్షం లేకపోతే రాష్ట్రం ఎలా సాగుతూ ఉంది, ఆ పరిపాలన ఎలా సాగుతూ ఉందో ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకొని ఇప్పటికైనా మీ ఉన్నటువంటి మీ ప్రతిపక్ష స్థానాన్ని మీరు కాపాడుకొని బాధ్యతాయుతంగా మీరు కేసీఆర్ సభలకు హాజరుగండి. దయచేసి హాజరే. అక్కడ ప్రజా తీర్పు మీరు ఎవరైతే మీకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల విధి విధానాలను అక్కడ వినిపించండి, సమస్యలను వినిపించండి. వచ్చినటువంటి నిధులన్నీ మీ గజ్వేల్కు, మీ సిరిసిల్లకు, మీ సిద్దిపేటకే సరిపుచ్చుకున్నారు. మిగతా రాష్ట్రాల వైపు కూడా తలెత్తి చూడనటువంటి విధానం ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ కూడా దయచేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలో అటున్నటువంటి అధికారం పార్టీ కావచ్చు, ఇటున్నటువంటి ప్రతిపక్ష పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలకు అతీతంగా కూడా ఈరోజు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.